రాజీ మార్గమే రాజమార్గమని, మెగా లోక్ అదాలత్లో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, కక్షిదారులందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా జడ్జి జి. శ్రీనివాస్ కోరారు. నెల్లూరు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ అజిత వేజండ్లతో కలిసి జిల్లా జడ్జి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లోక్ అదాలత్కు పెద్ద సంఖ్యలో కక్షిదారులు హాజరయ్యారు. అనంతరం జిల్లా జడ్జి శ్రీనివాస్ కక్షిదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత లోక్ అదాలత్లో సుమారు 9,000 కేసులను రాజీ చేశామని, ఈసారి కనీసం 15,000 కేసులైనా రాజీ చెయ్యాలన్నదే తమ లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, పంచాయతీ ఆఫీసర్, ఇతర ముఖ్య అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడమైనా అంటే పరస్పరం ఇద్దరు కూడా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేయాలంటే కనుక తప్పనిసరిగా ఓడిపోతారు. కాబట్టి న్యాయవాదులకి ఏ విధమైనటువంటి న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటే వారి భర్త గారు చనిపోయి అమ్మ ఏడుస్తున్నారు, వారి లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో ఆఖరి నేషనల్ లోక్ అదాలత్, 4వ నేషనల్ లోక్ అదాలత్. మిత్రులారా, కిందటిసారి జరిగినటువంటి సెప్టెంబర్ 11వ తారీఖున జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో మనం సుమారు 9,500 కేసులు రాజీ చేసుకున్నాం. మరి ఈసారి జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో కనీసం అట్లీస్ట్ 15,000 కేసుల్ని ఈ రోజు రాజీ పరచుకోవాలని చెప్పేసి ముఖ్యంగా నిర్ణయించుకుని ఈ లోక్ అదాలత్కి తగినటువంటి ఏర్పాట్లను హైకోర్టు వారి అధ్యక్షతను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ నేషనల్ లోక్ అదాలత్ వల్ల ఉపయోగాలు ఏమంటే మరి బహుళ విధమైనటువంటి ప్రయోజనాలు ఈ నేషనల్ లోక్ అదాలత్కు ఉన్నాయి. అందువల్లటువంటి ఈ నేషనల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నాం. మనందరికీ తెలుసు, రాజీ మార్గమే రాజమార్గం. కోర్టుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా నెగ్గడు, ప్రతి ఒక్కడు కూడా ఓడిపోడు. ముఖ్యంగా న్యాయవాదులు ఓడిపోతారనుకుంటారు, న్యాయవాదులు ఓడరు. న్యాయవాదుల యొక్క కక్షిదారులు మాత్రమే, వాళ్ళ యొక్క క్లయింట్లు మాత్రమే ఓడిపోతారు. కాబట్టి న్యాయవాదులకి ఏ విధమైనటువంటి విజయం అపజయంతో ఏమాత్రం నిమిత్తం లేదు, వారి ధర్మాన్ని కొనసాగిస్తారు. సో కాబట్టి కక్షిదారులు ఈ విధంగా ఒకళ్ళు ఓడిపోవడం, ఒకళ్ళు నెగ్గడం అనేది లేకుండా ఉండాలి అంటే పరస్పరం ఇద్దరు కూడా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేయాలంటే కనుక తప్పనిసరిగా ఒక రాజీ మార్గం ఉండాలి. రాజీ మార్గం ఉంటే ఇరు పక్షాలు కూడా నెగ్గినట్టే, అదే స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని భవిష్యత్తులో కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడమైనా మొట్టమొదటిసారిగా ఇద్దరు పార్టీలు కూడా నెగ్గినట్టుగానే భావించబడుతుంది. 2, నేషనల్ లోక్ అదాలత్లో ఏదైతే తీర్పు ఇచ్చారో అది అంతిమ తీర్పు. ఈ తీర్పుపై అప్పీల్ లేదు. ఇరు పార్టీలు ఒకసారి ఒప్పుకొని తర్వాత కాదు అని చెప్పడానికి ఏ విధమైన అవకాశం లేనటువంటి ఈ యొక్క వ్యవస్థ. సో కాబట్టి 2. 3వది, సివిల్ కేసుల్లో ఎవరైతే కోర్టు ఫీజులు కడతారో ఆ కోర్టు ఫీజులన్నీ కూడా తిరిగి ఇవ్వబడతాయి. సో కాబట్టి ఇటువంటి బహుళ ప్రయోజనాలు కలిగినటువంటిది. ముఖ్యంగా ఈసారి మరి మున్సిపల్ ట్యాక్సెస్, వాటర్ ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్సెస్, అట్లాగే డీవియేషన్స్ అండ్ అనాథరైజ్డ్ పెనాల్టీస్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్, మరి వాటర్ ట్యాక్సెస్, ఈ కేసులని కూడా టేకప్ చేయడం జరిగింది. దీని ద్వారా కట్టడం ద్వారా మరి పార్టీలందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ట్రేడ్ ఫీజు ఇవన్నీ కట్టనట్టయితే కనుక తప్పనిసరిగా కోర్టుల్లో కేసులు పడతాయి. అతి త్వరలో ఇవాళ ఎవరైతే కట్టరో, ఎవరైతే నోటీస్ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ వారు అతి త్వరలో కేసులు కట్టబోతున్నారు. మరి కేసులు కడితే న్యాయవాదులకి ఖచ్చితంగా మంచి కేసులు పెరుగుతాయి, ఫీజు వస్తుంది, కానీ కక్షిదారుడు నష్టపోతాడు. కాబట్టి న్యాయవాదుల యొక్క వెల్ఫేర్ కంటే కూడా కక్షిదారుల యొక్క వెల్ఫేరే ప్రాముఖ్యంగా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్, మరి ట్రేడ్ ట్యాక్స్ వాటిలో మున్సిపాలిటీ వారు 19,000 మందికి కక్షిదారులకు నోటీస్ ఇచ్చామంటున్నారు. ఇప్పటికీ నిన్న సాయంత్రం వరకు 4 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కట్టేసినటువంటి ఉన్నాయి. 4 కోట్ల రూపాయలు వసూలు చేశారు మున్సిపాలిటీ వారు. మరి మున్సిపల్ కమిషనర్ శ్రీ నందన్ గారు ఇక్కడ డాష్ మీద ఉన్నారు. వారు చెప్తున్నారు, సార్ నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది ట్యాక్స్ కలెక్షన్స్ లో, 13 జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నారు సార్ అన్నారు. వై? బికాస్
మీరు కట్టినటువంటి ట్యాక్సెస్ ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలకు తిరిగి వినియోగించబడుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. సో వల్ల మీరందరూ కూడా కక్షిదారులందరూ కూడా ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ యొక్క సౌలభ్యాన్ని కల్పించి ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్, ట్రేడ్ ఫీజు, అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ డీవియేషన్స్, అనాథరైజ్డ్ పెనాల్టీస్ ఇవన్నీ కట్టినట్టయితే కనుక మీకు ఇందులో మున్సిపల్ వారు ఎంత పెనాల్టీ తీసేసి, ఎంత ఇంట్రెస్ట్ తీసేసి, ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇవ్వగలరు కదా, వాళ్ళకు ఉన్నటువంటి అధికార పరిధిని బట్టి చట్ట ప్రకారం అవి తగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి గాను 3 బెంచెస్ ఏర్పాటు చేయడమైంది. ఆ 3 బెంచెస్లో 3 జడ్జెస్ కూర్చుంటారు. మీకు ఉన్నటువంటి సమస్యల్ని ఆ 3 జడ్జెస్ కూడా దగ్గర నుండి పరిష్కారం చేస్తారు. అలాగే వాటర్ అండ్ ట్యాక్స్ ప్రాపర్టీలో శ్రీ శ్రీనివాస్ గారు ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూర్చుంటారు. అలాగే డీవియేషన్స్, పెనాల్టీస్, ఆథరైజ్డ్ వాటర్ ట్యాక్సెస్లో శ్రీ సోమశేఖర్ గారు కూర్చుంటారు. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ దాంట్లో కరుణ కుమార్ గారు కూర్చుంటారు. సో వారు కూడా వారి బ్యాంక్ తరఫున ఎంతవరకు లా ప్రకారం, చట్ట ప్రకారం వారి విధులకు అనుమతించబడిందో అంతవరకు కూడా వారు ఎగ్జామ్షన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవి కూడా కట్టినట్టయితే కనుక మరి బ్యాంకు కూడా డెవలప్ అవ్వాలంటే తప్పనిసరిగా బ్యాంకులు డెవలప్ అవ్వడం కాదు, ప్రజల డెవలప్మెంట్ అది. బ్యాంకు కట్టినటువంటి అమౌంట్ తిరిగి మళ్ళీ మనీ సర్క్యులేషన్ జరిగి మళ్ళీ ప్రజలకి ఇతరత్ర లోన్లు ఇవ్వడానికి అవకాశం ఉపయోగపడేది. సో కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్ ఇవాళ అద్భుతంగా జరగాలని అనుకుంటున్నాం. అట్లాగే ఈసారి ఆనరబుల్ హైకోర్టు వారు ట్రాఫిక్ చలాన్ కేసెస్, మరి ఎంతోమంది ట్రాఫిక్ డీవియేషన్ చేసి, మరి అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్నటువంటి కేసెస్లో కట్టగా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కట్టడానికి అవకాశం కల్పిస్తూ హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేసినారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్టయితే వారికి మరి వారి మీద కేసులు లేకుండా ఉంటాయి. అదర్వైజ్ ఇవాళ యూటిలైజ్ చేసుకోలేకపోతే ప్రతిరోజు కూడా ఈ క్యాంపస్లోనే కనపడాలా, లేదా ఈ రోజు రాజీ చేసుకున్నట్టయితే ఈ రోజు ఒక్కరోజు క్యాంపస్లో కనపడతారు, మళ్ళీ కనపడక్కర్లేదు. సో ఈ రోజు ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రతి కక్షిదారుడు కూడా మీ యొక్క మ్యాటర్స్ సెటిల్ చేసుకుని ఆనందంగా ఈ కోర్టుకు వచ్చామని బాధ కాకుండా ఆనందంగా బయటకు వెళ్ళటానికి గాను మరొక ఏర్పాటు చేస్తామండి. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.